అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడిన మాటను మనము చదువుకున్నాం కదా. మరి బీదవాడైన కూలి డబ్బులు మనము బీదవానికి ఇచ్చేయాలి, అవి ఇవ్వకుండా మనము ఆపకూడదనే విషయాన్ని మనము గమనించాలి. ఎప్పుడు ఇవ్వాలి అని తెలియపరుస్తున్నాడు. సూర్యుడు అస్తమింపక మునిపే ఇవ్వాలి. ఎందుకంటే వాడు కూలివాడు గనక ఆ కూలి మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. ఆనాటి కూలి ఆనాడు మనము ఇవ్వకపోతే ఆ కుటుంబము పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కుటుంబం పస్తులు ఉంటే మరి వారు దేవునికి మొరపెట్టినట్టయితే మరి దేవుడు దాని ద్వారా మనకు శాపాన్ని తీసుకొస్తాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అది పాపం అనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలని నిన్నటి దినాన మనము చదువుకున్నాం. మరి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆలోచన చేద్దామా? యోబు గ్రంథము 31వ అధ్యాయము 38-40 వచనాలు చూస్తే ఇక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల దాన్ని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల. చూడండి, భూమి మొరపెడతా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రక్తము దేవునికి మొరపెట్టింది, మరి డబ్బు దేవునికి మొరపెట్టింది అనే విషయాన్ని మనం చదువుకున్నాం కదా. అంతేకాకుండా భూమి కూడా దేవునికి మొరపెడుతుందనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల దాన్ని చాళ్ళు ఏకమై ఏడుస్తాయనే విషయాన్ని మరి దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట, ఆ భూమి ఎందుకు ఏడుస్తూ ఉంటుందో మరి ఇక్కడ 39వ వచనంలో రాయబడింది. చూడండి, క్రయధనము నీయక అంటే మరి ఆ భూమిని కొనుక్కున్నప్పుడు దాని వెలను మనము ఇచ్చేవారిగా ఉండాలి. భూమిని మరి లాక్కునే వారిగా ఉండకూడదు. భూమిని తీసుకున్నప్పుడు దానికి మరి రుసుము చెల్లించాలి, డబ్బు చెల్లించాలి. అందుకనే క్రయధనము నీయక దాన్ని అనుభవించిన ఎడల, మరి క్రయధనము నీయక దాన్ని మనం ఏం చేయకూడదట, అనుభవించకూడదు. ఆ రీతిగా అనుభవిస్తే అది అన్యాయం, అది అక్రమం అవుతుందనే విషయాన్ని మనము గమనించాలి. అందుకని ఇక్కడ రాయబడింది, క్రయధనము నీయక దాన్ని అనుభవించిన ఎడల దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడల. చూడండి, ఎంత మంచి మాటను రాయబడిన మాటను మనం చదువుకుంటున్నాం కదా. కలుగజేసిన ఎడలను చూడండి, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యావలకు ప్రతిగా కలుపును మొలుచును గాక అని యోబు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే నువ్వు క్రయధనము నీయక మరి ఆ భూమిని నువ్వు అన్యాయంగా సాగు చేసుకొని ఆ భూమిలో నువ్వు పంట పండించుకుంటే అది పంట పండదు అనే విషయాన్ని మనము గమనించాలి. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, మరి యావలకు ప్రతిగా కలుపును అది ఇస్తుందనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే మరి క్రయధనమును ఇచ్చేవారిగా మనము